మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించి పబ్లిష్ అయిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి క్లారిటీగా చూద్దాం. మెయిన్గా మనకి పేపర్ 1A వాళ్ళకి సంబంధించిన కీ అబ్జెక్షన్ కూడా క్లోజ్ కావడం జరిగింది. అంటే తొలుత పేపర్ 1Aకి సంబంధించిన ఫైనల్ కీ రాబోతుంది. పేపర్ 1A వాళ్ళకి సంబంధించిన కీ అబ్జెక్షన్స్ అనేవి క్లోజ్ అయినాయి కాబట్టి ఫైనల్ కీ వచ్చిన తర్వాత ముందు పేపర్ 1A వాళ్ళకి సంబంధించిన రిజల్ట్, తర్వాత పేపర్ 2 వాళ్ళకి సంబంధించిన రిజల్ట్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. డిఎస్సి సమయంలోనే ఏపీ సెట్ అంటూ అభ్యర్థుల ఆందోళన. డిఎస్సి జరుగుతున్న సమయంలోనే ఏపీపీఎస్సి ఆధ్వర్యంలో డిప్యూటీ డిఈఓ ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ఏపీ సెట్ ఉండడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ 28న ఏపీ సెట్ ఉండగా ఏప్రిల్ 13న డిప్యూటీ డిఈఓ స్క్రీనింగ్ పరీక్ష అయితే ఉందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకు పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్, టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ పోస్టులకు సంబంధించి, పీఈటీ పోస్టులకు సంబంధించి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఇక్కడ చాలామంది అభ్యర్థులు డిఎస్సితో పాటుగా డిప్యూటీ డిఈఓ ఏపీ సెట్కు సిద్ధమవుతున్నారు. డిఎస్సి పరీక్షల్లో మార్పులు చేసిన విద్యాశాఖ ఇతర పరీక్షలు ఉన్న సమయంలోనే తేదీలను ప్రకటించడంపై వారంతా ఒత్తిడికి గురవుతున్నారు. ఎన్నికల లబ్ధి కోసమే ప్రభుత్వం హడావిడిగా పరీక్షలు నిర్వహిస్తుందని పలువురు అభ్యర్థులు విమర్శిస్తున్నారంటూ కూడా దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ అయింది. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 లోపు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి డేట్ అయితే ఇచ్చారు. కాబట్టి ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల తేదీల ప్రకారం ఇక్కడ పరీక్షలకు సంబంధించిన తేదీలను ఖరారు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి 30 నుంచి డిఎస్సి, మార్చ్ 25 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్, మార్చ్ 30 నుంచి ఏప్రిల్ 30 వరకు పరీక్షలు, హైకోర్టు ఆదేశాలతో మారిన షెడ్యూల్ అంటూ దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. మీరు ఇక్కడ క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ పరీక్షల షెడ్యూల్కి సంబంధించి అందరికీ కూడా ఫుల్ క్లారిటీ అయితే ఉంది. ఇక చాలామంది సార్ పరీక్ష కేంద్రాల ఎంపికకు సంబంధించిన ఐచ్ఛికం ఎప్పుడు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు. మార్చ్ 20వ తారీఖున అఫీషియల్ వెబ్సైట్లో, డిఎస్సికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఏ జిల్లాలో పరీక్ష రాయాలనుకుంటున్నారు, జిల్లాలకు సంబంధించిన ప్రిఫరెన్స్కి సంబంధించి కానివ్వండి, దాంతోపాటుగా మీరు అప్లై చేసిన సొంత జిల్లా అప్లికేషన్తో రాస్తే లోకల్కి రాయొచ్చు లేదా నాన్ లోకల్కి రాయొచ్చు. ఈ ఆప్షన్ కూడా మార్చ్ 20వ తారీఖు నుంచి మనకు అఫీషియల్ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో ఎనేబుల్ అవుతుంది. మార్చ్ 20వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఎప్పుడైతే పరీక్ష కేంద్ర ఐచ్ఛికాలకు సంబంధించిన ఆప్షన్ వచ్చిందో ప్రతి ఒక్కరు కూడా దాన్ని ముందు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు లాంగ్ పరీక్ష సెంటర్లో కేటాయించకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మార్చ్ 20వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండవలసిన అవసరం ఉంది. ఇక మార్చ్ 25వ తారీఖున డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో హాల్ టికెట్స్ కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పేసి కూడా మనకి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కాబట్టి పేపర్ 1A ఎస్జిడికి సంబంధించి ముఖ్యంగా చూసినట్లయితే ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి మార్చ్ 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 3వ తారీఖు వరకు మొత్తం 5 రోజుల పాటు 10 సెషన్లలో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన షెడ్యూల్ చాలా క్లారిటీగా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీ ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగించారో అదేవిధంగా మరింత రెట్టింపు ఉత్సాహంతో ప్రిపరేషన్ కొనసాగించండి. మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఇంపార్టెంట్ బిట్స్, లైవ్ ఎగ్జామ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఫ్రీ ఆన్లైన్ లైవ్ ఎగ్జామ్స్ అయితే రాయండి. ఏప్రిల్ 30 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. టెట్ పరీక్షల మాదిరిగానే ఒక రోజు 2 సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఏప్రిల్ 7న టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించిన ప్రాథమిక పరీక్షన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని నిర్వహిస్తారు. టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్కి మాత్రమే ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి అయితే ఉండదు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకు స్కూల్ అసిస్టెంట్, టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, ప్రిన్సిపల్, స్కూల్ అసిస్టెంట్ వీరికి సంబంధించిన పరీక్ష అయితే ఉంటుంది. ఇక్కడ ఎన్నికలకు సంబంధించిన డేట్ల ప్రకారం ఎన్నికలకు సంబంధించిన డేట్లు వచ్చిన తర్వాత ఫైనల్గా ఈ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థుల తేదీలు అయితే ఖరారు అవుతాయి. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీకి సంబంధించిన పరీక్షలు పెట్టడానికి ఒక 6 నుంచి 7 రోజుల సమయం అయితే సరిపోతుంది. కాబట్టి మొత్తంగా ఏప్రిల్ 13 నుంచి 30 లోపు ఏదో ఒక 6 నుంచి 7 రోజులు స్కూల్ అసిస్టెంట్కి కేటాయిస్తారు. ఎన్నికల తేదీ అనేది ప్రకటించిన తర్వాత మార్చ్ 20వ తారీఖు నుంచి అభ్యర్థులు సెంటర్లను ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్లు ఇస్తారు. మార్చ్ 25 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తారు. ఇది గైస్ ఓవరాల్గా షెడ్యూల్కి సంబంధించిన కంప్లీట్ వివరాలు. టెట్ వెబ్సైట్లో తాజా సమాచారం చూసినట్లయితే ఇక్కడ మనకి మొత్తం ఇప్పటి వరకు జరిగిన అన్ని టెట్కి సంబంధించిన రెస్పాన్స్ షీట్లు అనేవి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, కీ అబ్జెక్షన్లు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ పేపర్ 1Aకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని గురించి క్లారిటీగా చూద్దాం.
ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసుకుని మీ క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసుకుని లాగిన్ క్లిక్ చేస్తారు. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వెబ్సైట్లోకి లాగిన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బటన్ ఓపెన్ చేస్తే, మీరు బటన్ ఆన్ చేస్తే హోము క్యాండిడేట్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ క్యాండిడేట్ సర్వీసెస్ దగ్గర అబ్జెక్షన్ మీద క్లిక్ చేసినట్లయితే పేపర్ 1A HGDకి సంబంధించి, పేపర్ 1A వాళ్ళకి సంబంధించి నో డేటా ఫౌండ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. అంటే కీ అబ్జెక్షన్ల ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. మీకు కీ అబ్జెక్షన్కి సంబంధించి అప్డేట్ వచ్చిన తర్వాత ఒక వారం రోజుల సమయం పాటు అయితే అబ్జెక్షన్లు అయితే తీసుకుంటారు. వారం తర్వాత ఆటోమేటిక్గా కీ అబ్జెక్షన్ అనేది క్లోజ్ చేస్తారు. కీ అబ్జెక్షన్ అనేది క్లోజ్ చేసిన తర్వాత మొత్తం అబ్జెక్షన్లన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసి వేటికి యాడ్ స్కోర్లు ఇచ్చే అవకాశం ఉంటుంది, వేటికి మల్టిపుల్ ఆప్షన్లు అనేవి ఇచ్చే అవకాశం ఉంటుంది, వేటికి కీ చేంజ్ అవుతుంది, ఇవన్నీ కూడా ఫైనల్ చేసిన తర్వాత ఫైనల్ కీ అనేది విడుదల చేయడం జరుగుతుంది. తొలుత పేపర్ 1A వాళ్ళకి సంబంధించిన ఫైనల్ కీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత పేపర్ 2A వాళ్ళకి సంబంధించిన ఫైనల్ కీ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఎప్పుడైతే రెస్పాన్స్ షీట్ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారో, మీరు ఎప్పుడైతే అబ్జెక్షన్ చేసే అవకాశం కల్పించారో మీ సెషన్కి సంబంధించి ఒక వారం రోజుల సమయం అబ్జెక్షన్లు తీసుకుంటారు. తర్వాత ఫైనల్ కీ అనేది సెట్ చేసిన తర్వాత ఫైనల్ కీ విడుదల చేస్తారు. పేపర్ 1A వాళ్ళకి సంబంధించిన ఫైనల్ కీ అనేది మార్చి 14 టైంలో వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మనకి తొలుత పేపర్ 1Aకి సంబంధించిన రిజల్ట్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. దీని ప్రకారం చూస్తూ ఉన్నట్లయితే మీ రెస్పాన్స్ షీట్ అదేవిధంగా అబ్జెక్షన్లు తీసుకున్న రోజు నుంచి వారం రోజుల పాటు మీ సెషన్కి సంబంధించి అబ్జెక్షన్లు అనేవి తీసుకుంటారు. తర్వాత ఆటోమేటిక్గా 1 వీక్ తర్వాత అబ్జెక్షన్ల ప్రాసెస్ అనేది క్లోజ్ అవుతుంది. తర్వాత 2 రోజుల తర్వాత మనకి ఫైనల్కి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లతో కలుపుకుని ఫైనల్ రిజల్ట్ అనేది వచ్చే అవకాశాలు అయితే స్పష్టమవుతున్నాయి. దీని ప్రకారం చూసినట్లయితే పేపర్ 1Aకి సంబంధించిన రిజల్ట్ అనేది మార్చి 16 ఈ టైంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పేపర్ 2కి సంబంధించిన రిజల్ట్ అనేది మార్చి 18 టైంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదైనా అఫీషియల్ అప్డేట్ వచ్చినట్లయితే తప్పకుండా మీకు తెలియచేయడం జరుగుతుంది. ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసుకుని ఇవన్నీ కూడా ప్రాక్టీస్ బిట్ల వీడియోలు ఇవన్నీ కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. లైవ్ ఎగ్జామ్ అనే సెషన్లో మీకు క్లారిటీగా ఉంటాయి. రికార్డెడ్ వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి అవి కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. www.ramramesh.education.in అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ వస్తుంది. ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి డైలీ ఒక 5 టెస్టులు పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ పెట్టిన టెస్టులు అనేవి 650కి పైగా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. మన యూట్యూబ్ ఛానల్లో కూడా రికార్డెడ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. లైవ్ ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ బిట్లు అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి అవి కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.